ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని గ్రంథములో నుంచి ఒక మాట, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఆ తండ్రి అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయమని తండ్రిని వేడుకున్నాడు. నిజమే, మనం నమ్మడానికి చాలా కొన్నిసార్లు అవిశ్వాసంలో ఉంటాం. కానీ ఆ చిన్నవాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని మన యేసయ్య అన్నాడు. నమ్మాలి, యేసయ్య చేస్తాడని నమ్మాలి. అలా ఆయన బిగ్గరగా అరిచాడు. అవును, అపనమ్మకం ఉండకుండా నాకు సాయం చేయమన్నప్పుడు అతను, ఆ కుమారుడు స్వస్థత పొందాడు. అయితే దీనికి ఒక చిన్న కథ అండి. చేపలు రెండు ఒక నీటిలో నివసిస్తున్నాయి, చిన్న చెరువులో, భార్యాభర్తలు వాళ్ళిద్దరూ. అలా జీవిస్తున్న కాలంలో కొంత కాలానికి అది చెరువు ఎండిపోయింది, వర్షాలు రాక. అయితే అలా వర్షాలు రాకుండా ఎండిపోతున్నప్పుడు భర్త చేప ఏమంటుంది, అమ్మా ఈ చేప ఎండిపోతుంది, నీళ్ళు ఎండిపోతున్నాయి కదా, ఎలా బ్రతుకుతాం మనం అని అంటే ఆమంటది, దేవుడున్నాడు మనకని భార్య చేప అంటది. అలా 2 సార్లు భర్త చేప అనడం జరుగుతుంది. నీళ్ళన్నీ ఎండిపోయాయి. భార్య చేప ఏమంటది, ఏం కాదు, ప్రభు ఉన్నాడు, మనకు దేవుడు ఉన్నాడు, దేవుడు ఈ సముద్రాలను మనల్ని సృజించిన వాడు ఆయనే కదా, మనకేం తక్కువ చేయడని ఆమంటది. అలాగే నీళ్ళన్నీ ఎండిపోయాయి. వేటగాడు వచ్చాడు, చేపలను పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ చేప అంటది, నేను చెప్పానా చూడు, అతను మనల్ని పట్టుకెళ్ళాడు, కోసుకొని తింటాడు చక్కగా, ఇక మన పని అయిపోయింది అని అంటాడు. భార్య చేప ఏమంటది, లేదు లేదమ్మా, తప్పకుండా దేవుడు సాయం చేస్తాడయ్యా మనకి అని ఆమంటది. ఈలోపు వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు, వాళ్ళ భార్యకి ఇస్తారు. వాళ్ళ భార్య ఏమో కొడవలు పట్టుకొని వచ్చి చక్కగా కోయడానికి సిద్ధపడుతుంది. అలా కోస్తున్న సమయంలో భర్త చేప అంటది, అమ్మా నేను చెప్పిన కదా, అయిపోయింది, ఇంకొక మనం ఒక పావు గంట లోపల మనము ఉడికిపోతాం, వాళ్ళు తింటారు, మనం వండుకొని తింటారు వాళ్ళు అని అంటది. ఆమె భార్య చేప ఏమంటది, లేదు లేదు, మనం తప్పకుండా దేవుడు కాపాడుతాడు, మనం నమ్మకం ఉంచాలే, ఆయన నమ్మకస్తుడు, మనల్ని సృజించినవాడు, మనం ఆయన మీద విశ్వాసం ఉంచాము కదా అని అంటే ఇంక నువ్వు అట్లనే చెప్తావులే, ఇంకా అయిపోయినావు, మన పని అయిపోయినామని అనుకునే లోపే ఆమె చేపను ఇట్లా ఎత్తి తన రెక్కలు కోయడానికి సిద్ధపడుతుంది. ఈలోపు పెద్ద వర్షం వచ్చేసింది. వర్షానికి వస్తున్నప్పుడు వెంటనే ఆమె ఏం చేస్తుంది, అయ్యో పైన బట్టలు ఆరేసాను కదా అని బట్టలు తీసుకురావడానికి ఆ చేపలను అక్కడ పడేసి వెళ్తుంది. వెళ్ళే లోపే, ఆమె వెళ్ళి బట్టలు తీసే లోపే చాలా కుంభవర్షం వచ్చేసి ఆ చేపలు మరలా నీళ్ళల్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళు 2 సంతోషించి, నేను చెప్పానా, దేవుడు నమ్మకస్తుడు, మన విశ్వాసం ఉంచితే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడని ఆ చేపలు అనడం, అవి నీళ్ళల్లోకి వెళ్ళడం, సంతోషించటము. నిజంగా ఆ చిన్నవాని తండ్రి అంటాడు, అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయని అన్నప్పుడు నిజంగా అపనమ్మకం లేకుండా ప్రభువే ఇచ్చాడు. ఆ చిన్నవాని కుమారుడు స్వస్థత పొందుకుంటాడు. అది మార్కు సువార్త 9వ అధ్యాయములో రాయబడి ఉందండి, 22వ వచనములో. మీరు చదివితే చాలా చక్కగా చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. చెవిటి దయ్యం పట్టింది అతనికి. అయితే దేవుడు చెవిటి దయ్యమా, వారిని వదిలిపోమని ఆజ్ఞాపించగానే అది వదిలి వెళ్ళిపోయింది. ఇలాగున మన నమ్మకం ఉంటే తప్పకుండా మనం జయించగలుగుతాం. టైం ఎక్కువ లేదండి, చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. మీరు విని మరి మమ్మల్ని ఆశీర్వదించగలరని, మన దేశాన్ని, మన రాష్ట్రాలను, మన ప్రధానులను, మన రాజులను ఆ దేవుడు దీవించునుగాక అని ప్రార్థిస్తూ ఆమెన్. ఆమెన్. Please like this channel, share and subscribe.